హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఆకాశంలో రైమని తిరగొచ్చు, అది కూడా తక్కువ ధరకే. మరో 7 నుంచి 8 నెలల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అవి బ్యాటరీతో నడిచే ఫ్లయింగ్ ట్యాక్సీలు. ఫ్లయింగ్ ట్యాక్సీ అంటే ధర ఎక్కువ ఉంటుందని అనుకునేరు. ఉబెర్ ట్యాక్సీ కంటే కొంచెం ఎక్కువ మాత్రమే ఉంటుందట. తక్కువ ధరలో ఆకాశంలో విహరిస్తూ గమ్యస్థానానికి చేరుకునే అవకాశం కలగనుంది. పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఫ్లయింగ్ ట్యాక్సీని ఐఐటి మద్రాస్లో ఏరోస్పేస్లో రూపొందించారు. ఫ్లయింగ్ ట్యాక్సీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ట్యాక్సీ రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, నియంత్రణ, పట్టణ రవాణాపై ప్రభావం లాంటి అంశాలను వారు వివరించారు. ఫ్లైట్ ట్యాక్సీ రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఇరుకైన ప్రదేశాల్లో కూడా దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ్లయింగ్ ట్యాక్సీ అన్ని సవాళ్లను ఎదుర్కొందని, నిర్వహించిన అన్ని పరీక్షల్లో సక్సెస్ అయిందని వారు తెలిపారు. ఏడాది అక్టోబర్, నవంబర్లో తొలి ఫ్లైట్ సర్వీస్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు ఈ ట్యాక్సీలో పారాచూట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఫ్లైట్ సామాన్యులకు అందుబాటులో ఉండనుంది. ఉబెర్ రైడ్ ధర కన్నా రెట్టింపు ఉంటుందని చక్రవర్తి చెబుతున్నారు. తమ ఫ్లయింగ్ ట్యాక్సీ ద్వారా ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని తెలిపారు. మరో 7-8 నెలల్లో ఆకాశంలో రయ్యమని తిరిగే అవకాశం ఉందని, తమ ఫ్లయింగ్ ట్యాక్సీల వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని మద్రాస్ ఏరోస్పేస్ స్పష్టం చేసింది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.